హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులు ఎన్నో ఉన్నాయి. అవే కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్ పోస్టులు కూడా మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కానిస్టేబుల్ జాబ్లు కానీ, ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ, నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్లో కూడా ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వచ్చి డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్లకి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా అది ఇంప్లిమెంటేషన్ కావాలి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో లాస్ట్ టైం, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది లాస్ట్ టైం రాసింటారు. కానీ కొంతమంది తృతిలో తప్పిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్లో 120, 100, 150, 180, 200 వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ యొక్క కేటగిరీ కానీ, వాళ్ళ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ కానీ అవన్నీ బేస్ చేసుకొని జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంకోసారి ప్రయత్నించి జాబ్ తెచ్చుకోవాలని ఒక కసిలో ఉంటారు. వాళ్ళందరి కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. బిగినర్స్ కానుండి అందరి కోసం చేస్తున్నాను. ఒకసారి మనము ఈ సిలబస్ని డీకోడ్ చేద్దాము. ఆగస్టు 15 గ్రూప్ 1 ఉంది, సెప్టెంబర్ 9లో గ్రూప్ 2 ఉంది. ఇప్పటి నుండి వేసుకున్నా సరే దాదాపు 100 days పైననే ఉంది. గ్రూప్ 1కి అయితే, గ్రూప్ 2కి అయితే 130 days వరకు కూడా ఉండొచ్చు. దగ్గర అంటున్నాను, 110, 120, 130 days కూడా ఉండొచ్చు. కాబట్టి ఓకే, రఫ్గా మనం ఒక 100 days ప్లాన్ వేసుకుందాం. ఈ 100 daysలో మనము ఎలా ప్రిపేర్ అయితే మనం సాధించవచ్చు అనే విషయాన్ని మనం చూస్తాము. సారీ ఫ్రెండ్స్, కొంచెం థ్రోట్ అనేది సరిగా లేదు, ఇన్ఫెక్షన్ మాత్రం ఉంది అందుకు. ఓకే, సరే. సిలబస్ గురించి మనం ఆలోచిస్తాము. ఒకవేళ సిలబస్లో మనం గిన కమాండ్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం జాబ్ సాధించగలం. నియర్లీ 100 days ఉంది. 100 days అంటే నియర్లీ 3 months. అంటే 3 months అంటే 90 days. ఒకవేళ గ్రూప్ 2కి అయితే 4 months ఉంటుంది. గ్రూప్ 1కి అయితే 3 months, 3.5 months అనుకోండి దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ 3.5 months మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి? ఒకవేళ గ్రూప్ 2 వాళ్ళైతే 4 months ఉంటుంది. 4 months అనేటువంటిది మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకు చాలా మందికి ఉన్నటువంటి డౌట్లు ఏంటంటే, ఏమన్నా ఈసారి సిలబస్ చేంజ్ కావచ్చా అనేది కొంతమందికి ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే సిలబస్ అనేది చేంజ్ కాకపోవచ్చు. నేను ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే, దానికి ఇంకా లాస్ట్ టైమే కదా సిలబస్ చేంజ్ అయింది. ఎందుకంటే టైం పట్టిద్ది. అంటే ఇప్పుడు చాలామంది కొన్ని సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉంటారు. వెంటనే ప్రతి నోటిఫికేషన్కి ఒకసారి సిలబస్ మార్చుకుంటూ వెళ్ళారనుకోండి, పాపం ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళ యొక్క ఒక ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది ఏపీఎస్సికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. సరే, లాంగ్ బ్యాక్ ఎప్పుడో 2012లోనో 2010లోనో సిలబస్ ఉంది, అది ఓల్డ్ సిలబస్ అనుకుంటే భయపడాలి. అలా కాదు కదా, 2023లోనే సిలబస్ చేంజ్ చేసింది. కాబట్టి మ్యాక్సిమం చేయకపోవచ్చు. 99% అయితే చెయ్యరు అనుకుంటున్నాను. 1% నేను చెప్పలేను. ఒకవేళ చేసిన కొన్ని సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయబ్బా. అందులో వచ్చేసి హిస్టరీ, అది ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. పాలిటీ, ఖచ్చితంగా పాలిటీ ఉంటుంది. ఎకానమీ డ్యామ్ షూర్ ఉంటుంది. ఏదన్నా మాడిఫై చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మాడిఫై చేయాలి, అంతకుమించి ఏం చేయడు. మనకు ప్రిలిమ్స్ అనేది యాజ్ యూజువల్. మనకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా. అంటే నేను ఓల్డ్ ప్యాటర్న్ ఇప్పుడు రీసెంట్గా చేంజ్ చేసిన ప్యాటర్న్ గురించి చెప్పట్లేదు. ఒకవేళ ప్యాటర్న్ చేంజ్
చేస్తే కొత్త ప్యాటర్న్ వచ్చినా ఇవి ఇవి ఖచ్చితంగా ఉంటాయి అనేది నా వాదన. కాబట్టి మనము ఈ 4 మంత్స్‌లో 4 సబ్జెక్టులను మనం స్టాండర్డ్ అయిపోతే సరిపోతుంది. యాక్చువల్‌గా ఏ సబ్జెక్టులు ఈ 4 సబ్జెక్టులు అంటే ఫస్ట్‌ది ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ. ఇండియన్ హిస్టరీని మనం డెప్త్‌గా చదవకూడదా అంటే మనం లాస్ట్ టైం మనం చూసాము. కొన్ని ఏరియాస్‌లలో బాగా ఎక్కువ క్వెషన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసామనుకో, అందులో ఎక్కువ స్కోర్ చేశాడు. కానీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతాడన్న గ్యారంటీ లేదు. బట్ మ్యాక్సిమం ప్రతి ఎగ్జామ్లో కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటిది అంటే బ్రిటిష్ వాళ్ళ టైము లో ఉన్నటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుండి మనకు ఇంపార్టెంట్ అంటే మనకు బ్రిటిష్ వారు ఎంటర్ అయినప్పటి నుండి అంటే బ్రిటిష్ అంటే ముందు పోర్చుగీస్ వారు వచ్చారు. అప్పటి నుండి మనకి ఇంపార్టెంట్. ఎంతవరకు ఇంపార్టెంట్? టిల్ ఇండిపెండెంట్ వరకు కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క మొత్తం పీరియడ్ని మనం కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు 1770 1772లో వచ్చేసి మనకి చార్టర్ యాక్ట్స్ వచ్చేసాయి. తర్వాత దాని తర్వాత మనకు సిపాయి తిరుగుబాటు జరిగింది 1857లో. మళ్ళీ అంతవరకు ఒకటి చూడాలి. దాని తర్వాత సిపాయి తిరుగుబాటు నుండి మనకి ఇండిపెండెంట్ వరకు ఒకటి. అంటే ఇలా డిఫరెంట్ పార్ట్గా డివైడ్ చేసుకొని ఈ యొక్క పోర్షన్లో మనకు స్టాండర్డ్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిన తర్వాత మనకు ఏన్షియంట్ ఇండియాకు వెళ్తాం. ఒకవేళ ఏన్షియంట్ ఇండియాకు వచ్చినప్పుడైతే మనకు అందులో కూడా కొన్ని చాప్టర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్గా మీరు చూసుకోవాలంటే ఏన్షియంట్ ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా ఉంటుందంటే డెప్త్కి వెళ్తే చాలా డెప్త్గా ఉంటుంది. బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ విధంగా ఫామ్ అయింది, అందులో వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తారు అంటే అక్కడ అర్బనైజేషన్ చాలా ఇంపార్టెంట్ అందులో. తర్వాత కొన్ని వాళ్ళ ఆర్ట్లు కూడా ఉన్నాయి. అండ్ డ్యాన్సింగ్ కర్లు అని అలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ ఏరియాలలో మనం చూసుకుంటే సరిపోతుంది. అంత డెప్త్కి వెళ్ళి చూడాల్సిన పని లేదు. దాని తర్వాత మౌర్యాస్ చూడాల్సిందే, గుప్తాస్ చూడాల్సిందే. మనం ఇంకా శాతవాహనాస్ అనేటువంటిది మనం ఏపీ హిస్టరీలో ఎట్లా చదువుతాము. మ్యాక్సిమం ప్రిలిమ్స్లో శాతవాహనాస్ అడగకపోవచ్చు, విజయనగర సామ్రాజ్యం అడగకపోవచ్చు, కాకతీయస్ అడగకపోవచ్చు. మేమంటే ఇవే. తర్వాత మొఘల్స్ అడుగుతాడు. తర్వాత ఢిల్లీ సుల్తాన్స్ అది కూడా చదవాల్సిందే. ఎస్పెషల్లీ మరాఠా. లాస్ట్ టైంలో కూడా మరాఠా కింగ్డమ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చారు. కాబట్టి మరాఠాస్ ఈ యొక్క టాపిక్లో కనుక మనం పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా 30 మార్క్స్ ఉంటే కనుక 20-25 ఈజీగా వచ్చేస్తాయి. అంటే మనకి ఇంకోటి ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంటుంది ఏపీ హిస్టరీలోనే. కాబట్టి వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఏపీ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. యాజ్ యూజువల్ ఏపీ హిస్టరీని కూడా మనం కంప్లీట్ చేయాల్సిందే. ఏపీ హిస్టరీలో కూడా కొన్ని కోర్ ఏరియాస్ ఉన్నాయి. శాతవాహనాస్ కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, తర్వాత ఇక్ష్వాకులు కానీ, విష్ణు కుండిలీలు కానీ, తర్వాత తూర్పు చాళుక్యులు కానీ, ఇలా ఈ ఏరియాస్లో ఇంకా మనకు ఇండిపెండెన్స్ తెలిసిందే. ఈ ఏరియాలలో ఖచ్చితంగా ఇంకా నేను అన్నీ చెప్పట్లేదు. రెడ్డి రాజాస్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. బట్ నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా మనం చదవాల్సిందే, అందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఈ 4 నెలల్లో కంప్లీట్ చేయగలిగితే ఓకే, మన గ్రిప్లో ఉంటాయి 2 సబ్జెక్టులు అనేది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ చూద్దాం. ఒకవేళ ఎకానమీలో ఏ సబ్జెక్టులు మనము ఎలాంటి టాపిక్లు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటిది చూడాలి. ఒకవేళ మనము ఎకానమీ అనేది ప్రిలిమ్స్లో కంటే మెయిన్స్లో వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనకు ప్లానింగ్ కమిషన్ నుండి మొదలు పెట్టుకుంటే మనకు దాదాపు మొత్తం ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ పాలసీలో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటువంటిది
1991లో మనం ఎకనామిక్ ఎల్పిజి రిఫార్మ్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసాం. అవి వస్తాయి. మనకు గ్రీన్ రెవల్యూషన్ కూడా మనము స్టార్ట్ చేసాము. వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్, అది నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్. బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఈ ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ అనేది దాంట్లో క్వశ్చన్స్ రావడం మనం చాలా వివిధ ఎగ్జామ్స్లలో రావడం కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ పాలసీ, అంటే బడ్జెట్ ఎలా ఉంది, తర్వాత మనకు డెఫిషియట్ ఎలా ఉంది, రెవెన్యూ డెఫిషియట్ అంటే ఏంటి, అంత ఫిజికల్ డెఫిషియట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిషియట్ అంటే ఏంటి, ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి డెఫిషియట్ని, మన బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్లో ఎక్కడ కేటాయించారు, ఎంత కేటాయించారు, ప్రజెంట్ మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏ యొక్క సెక్టర్కు కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది. ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నాం. ఎకనామిక్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వేలో ఎస్పెషల్లీ మన జీడిపి ఎలా ఉంది. బేసిక్గా మనకు ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఏంటంటే, ఎకనామిక్ సర్వే అంటే గతంలో జరిగినటువంటి ఏవైతే మనకు మన ఎక్స్పెండిచర్, మన గవర్నమెంట్ చేసిన ఎక్స్పెండిచర్ ఉందో అది మొత్తం ఏ దాంట్లో పెడతారంటే ఎకనామిక్ సర్వేలో పెడతారు. బడ్జెట్ అంటే ఏంటంటే నెక్స్ట్ స్కీమ్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి, వాటి మీద నెక్స్ట్ అలోకేషన్స్ ఏముంటాయో అవన్నీ బడ్జెట్లో పెడతారు. కాబట్టి అందుకు బోత్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఎకనామిక్ సర్వేలో వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్లు అడిగేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది మన జీడిపిలో, సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, అలా డిఫరెంట్ ఒక సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది అనేటువంటివి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బడ్జెట్ ఆల్రెడీ మనకు తెలిసిందే, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది. డిఫరెంట్ స్కీమ్స్ మీద ఎలా అలోకేషన్స్ జరిగాయి అనేటువంటివి కూడా బడ్జెట్లో మనకు తెలిసిపోతాయి. నెక్స్ట్ దీంతో పాటు బ్యాంకింగ్లో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, పావర్టీ. ఖచ్చితంగా ఈ పావర్టీలో చాలా రకాల పావర్టీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పావర్టీ గురించి మనం ఇన్ డీటెయిల్గా చదవాల్సిందే. కొన్ని కమిటీస్ ఉన్నాయి, లక్డావాలా కమిటీ దాకా నుండి అలాంటి కొన్ని కమిటీస్ గురించి కూడా మనం తెలుసుకొని పెట్టుకోవాలి. కానీ ఈ మధ్య కొంచెం ఏదో తక్కువ క్వశ్చన్లు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడో ఒకసారి వేయచ్చు పావర్టీ మీద. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. రూరల్లో ఏ విధంగా ఉంది అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్లో ఏ విధంగా ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది నేను చూసుకోవాలి. తర్వాత గ్రోత్ అనే చాప్టర్ ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ అన్ని టాపిక్ల మీద పర్ఫెక్ట్గా ఉంటే దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చూడాల్సి వస్తుంది. కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ మనం ఎకానమీ అంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టాటిక్ పోర్షన్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడే ఎకానమీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది అర్థమవుతాయి. మనకు స్టాటిక్ పోర్షన్ అర్థం కాకపోతే ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేవి అర్థం కావు. కరెంట్ అఫైర్స్లో కూడా ఎస్పెషల్లీ మనకు ఎస్డిజి గోల్స్ ఉంటాయి. మనకు యుఎన్డిపి అనేటువంటి వాళ్ళు ర్యాంకింగ్ వదులుతూ ఉంటారు. తర్వాత డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని ఏమంటారు కొన్ని పాలసీస్ కానీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్లో కూడా కొన్ని దేశాలకు లోన్స్ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాకు కూడా లోన్స్ ఇస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు, వరల్డ్ బ్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్ కింద ఎంత అమౌంట్ అలోకేషన్ చేసింది అనేది. కాబట్టి ఇవి కూడా మన కరెంట్ అఫైర్స్లో వస్తాయి. కాబట్టి వీటిని కూడా మనం చూసుకుంటూ ఉంటే కనుక ఎకానమీని ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు. ఇప్పుడు ఎకానమీ అయిపోయింది, జాగ్రఫీకి వస్తాం. జాగ్రఫీ అనేది ఒక పెద్ద ఓషియన్ అనుకోవచ్చు. ఎందుకంటే జాగ్రఫీలో మనకి అంటే హిమాలయాల పర్వతాల కానివ్వండి కింది వరకు
ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అయిపోతాయి. క్లైమేట్ కానీ, అగ్రికల్చర్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాండ్, ఏ విధంగా ల్యాండ్ ఫామ్ అయింది, నెక్స్ట్ మనకు ఉంటాయి కదా అంతే. మౌంటైన్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయి, మన హిమాలయన్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాము. తర్వాత ఆరావళి హిల్స్ కానీ అలా ఏ విధంగా ఫామ్ అయ్యాయి. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, రివర్ సిస్టమ్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ డిఫరెంట్ రివర్స్ వెళ్తూ ఉంటాయి. వాటి గురించి చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. క్లైమేట్ క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మాన్సూన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రాటిక్ డివిడెంట్ అనేది ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అర్బనైజేషన్ కూడా అడుగుతాడు, ఇందులోనే ఉంటుంది. అర్బనైజేషన్ కూడా ఒక లుక్ వేస్తే మంచిది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ అర్బనైజేషన్ అనేది మనకు సొసైటీలో కూడా అడుగుతాడు కదా. కాబట్టి ఒకవేళ జాగ్రఫీలోనే చూసేస్తే ఒక బేసిక్ ఉంటుంది కదా. కాబట్టి అర్బనైజేషన్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పుడు అది ఎస్పెషల్లీ మనకు తెలిసినంత వరకు మెయిన్స్లో అడిగితే మెయిన్స్లోనే అడగాలి. ప్రిలిమ్స్లో అయితే అడగకపోవచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉంది. మేబీ ఏమన్నా సిలబస్ చేంజ్ చేస్తే కనుక ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో అనేది మామూలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక పార్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇస్రో చేసిన లాంచ్ ఏదన్నా లాంచ్ చేసింది అనుకో, ఆ లాంచ్ అనేది డైరెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వాలన్న రూల్ లేదు కదా. మనకు తీసుకొచ్చి కరెంట్ అఫైర్స్లో కూడా ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి బ్యాలెన్స్గా చదువుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేవి చూడాలి అనుకుంటే కనుక మనకు ఈకో సిస్టము, బయోడైవర్సిటీ, ఇవి రెండు బాగా చూసుకోవాలి మనం. ఎందుకంటే తర్వాత గ్లోబల్ వార్మింగ్, క్లైమేటికల్ కండిషన్, మళ్ళీ జాగ్రఫీలో ఉన్నటువంటి క్లైమేట్ వేరు, ఇందులో ఉన్నటువంటి క్లైమేటికల్ కండిషన్ వేరు. అంటే ఇందులో ఎలా ఉంటుందంటే గ్లోబల్ వార్మింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ వార్మింగ్కి కాజ్ చేసే గ్యాసెస్ ఏవి ఉంటాయి, తర్వాత ఓజన్ డిప్లేషన్ ఎలా ఉంటుంది, ఓషన్ ఎసిడిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవి వచ్చేస్తాయి. కాబట్టి ఈ టాపిక్లన్నీ చూడాల్సిందే. ఇక్కడితో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే. ఇప్పుడు చూసుకుంటే మొత్తం చూసుకోవచ్చు, లేదంటే మనకు ప్రిలిమ్స్ అయిన తర్వాత అయినా చూసుకోవచ్చు. మనకు ఓకే. ఇప్పుడు పాలిటీ విషయానికి వద్దాం. పాలిటీలో మనకి ఇంకా పాలిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి చార్టర్ యాక్ట్ కానివ్వండి, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, సెంట్రల్ గవర్నమెంట్లోనే అన్నీ వస్తాయి. ఇంకా మనకు పార్లమెంట్ వస్తుంది, ప్రెసిడెంట్ వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, తర్వాత కోర్టు, సుప్రీంకోర్టు కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు, తర్వాత గవర్నరు, స్టేట్ గవర్నమెంటు, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమి ఉన్నాయో అవి, తర్వాత స్టాచ్యుటరీ బాడీస్ ఏమున్నాయో అవి, వీటినన్నిటిని కూడా మనం చూసుకోవాల్సిందే. అంటే వీటిని మనం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓకే, అక్కడికి పర్ఫెక్ట్, ఓకే కొంచెమన్నా ఈ 100 డేస్లో ఓకే బెటర్గా ఉంటుంది, సిలబస్ కొంతవరకు అయితే మనం అయిపోయింది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ డైలీ ఎగ్జామ్స్ రాసే స్టేజ్కి వస్తాం. అంటే ఒకటే చెప్తాను, వితౌట్ ప్రాక్టీస్తో ఎంత చదివినా కష్టమే. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిన వాళ్ళకి, సక్సెస్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టీస్. సక్సెస్ అయిన వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, అందుకు సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, జస్ట్ చదువుతూనే ఉంటారు. ఏం చదువుతున్నారు రాబోయే అంటే మనకు తెలియదు. డైలీ చదువుతారు, డైలీ నోట్స్లు రాసుకుంటారు. జీవితంలో ఇంకా ఎన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటారంటే వాళ్ళు ఇంకా మనం చెప్పలేం. ఎందుకంటే ఆ కేటగిరీలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇంకా చేసుకొని అన్ని నోట్స్లు తయారు చేసుకుంటారు. కాబట్టి చెప్పేది ఒకటే, ఈ సిలబస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతే ఖచ్చితంగా అందరికీ జాబ్లు వస్తాయి, ఖచ్చితంగా జాబ్లో ఉండొచ్చు.
ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ అనేది గతంలో లాగా లేదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇందులో నెగ్గాలి అనుకుంటే ఏదో ఉదయం లేచి ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఒక గంట చదివితే మాత్రం అసలుకి రావు జాబ్లు. ఎంతో కష్టపడి ఏదో ఒకటి తెలుసుకుందాము అనేటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకే జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎంత కష్టపడా ఎక్కడి నుండి క్వశ్చన్లు నేర్చుకున్నా, ఎన్ని నేర్చుకున్నా సరే అక్కడ ఒక్కసారి మనం పేపర్లో చూస్తే అసలు మనం చదివింది ఒక ఎత్తు ఉంటుంది, అడిగే క్వశ్చన్లు ఒకలా ఉంటాయి. అంటే ఈ వేరియేషన్స్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అరే ఏంటి మనం చదువుకున్నవన్నీ ఎక్కడ వెళ్ళిపోయాయి. చాలామంది మొన్న గ్రూప్ 2 ఎంతో పాపం చాలామంది కష్టపడి ఎంత కష్టపడి చదివారంటే వాళ్ళు ప్రతి ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా చదివారు. కానీ వాడు బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడిగేశాడు, అక్కడ చాలామంది దెబ్బపడిపోయారు. కాబట్టి నేను అనుకుంటున్నాను అందరూ బాగా చదువుతున్నారు అని. ఆల్ ద బెస్ట్, అందరూ బాగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, జై హింద్.